చాలామంది బాధపడుతున్న సమస్య షుగరు, బీపీ, దాని తర్వాత థైరాయిడ్. ఈ థైరాయిడు ఈ మధ్య కాలంలో చాలామంది చూస్తుంటాం. ఇది కూడా ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే, జనరల్‌గా థైరాయిడ్ ఉన్నవారు అయోడిన్ వాడాలి. కానీ ఉన్నవారు, లేని వారితో సంబంధం లేకుండా మనమందరం అయోడిన్ ఉప్పు వాడటం ద్వారా కూడా ఈ థైరాయిడ్ కేసులనేటివి ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ థైరాయిడ్ గ్రంథి అనేది మనకు గొంతు దగ్గర ఒక సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి చేతిలోనే మన శరీరం యొక్క మొత్తం మెటబాలిజం అంతా దాని చేతిలోనే ఉంటుంది. మనం తీసుకునేటువంటి పిండి పదార్థాలు, ప్రోటీన్స్, కొవ్వులన్నీ కూడా డైజెషన్ కావటం, మెటబాలిజానికి తోడ్పడడానికి ఇదే మెయిను. అయితే ఈ థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేయటం ద్వారా మనకు హైపోథైరాయిడ్ వస్తుంది. ఎక్కువ పనిచేయటం ద్వారా హైపర్ థైరాయిడ్ అనేది వస్తుంది. అయితే దీనికంటే ముందు మనకు ఆయుర్వేదంలో ఏదైనా మనం ఆహారం తీసుకుంటే అది 3 దశలలో జీర్ణమవుతుంది. అవి ఏంటంటే జఠరాగ్ని దశ, భూతాగ్ని దశ, ధాత్వగ్ని దశ అని. జఠరాగ్ని దశ అంటే మనం తీసుకునేటువంటి ఆహారం మన అమాశయంలో ఉండేటువంటి జఠరాగ్ని హెచ్‌సిఎల్ చేత డైజెషన్ జరుగుతుంది. దాని తర్వాత మన కాలేయానికి వెళ్ళి అక్కడ భూతాగ్ని చేత జీర్ణమైన తర్వాత టిష్యూ లెవెల్లో ముఖ్యంగా ఆయుర్వేద ప్రకారం 7 రకాల టిష్యూస్, దాన్నే సప్తధాతువులు అంటాం. మన శరీరం 7 రకాల ధాతువులతో ఏర్పడుతుంది. రసధాతువు, రక్తధాతువు, మాంసధాతువు, మేధోధాతువు, అస్థిధాతువు, మజ్జధాతువు, శుక్రధాతువు అని 7 రకాల టిష్యూస్ ఉంటాయి. ఈ టిష్యూస్లో వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ధాత్వగ్ని చేత పచింపబడి అవన్నీ కూడా వాటి యొక్క ధాతువును పోషిస్తాయి. అంటే ఇప్పుడు రక్తధాతువు రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది, మాంసధాతువు మాంసాన్ని ఉత్పత్తి చేస్తుంది. అలా అయితే మనకు ఈ హైపోథైరాయిడ్లో ఏమవుతుంది అంటే ధాత్వగ్ని మాంద్యం, అంటే ఈ అగ్ని అనేది తక్కువ ఉత్పత్తి కావటం వల్ల మనం తీసుకునేటువంటి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా శక్తిగా, ఎనర్జీగా మారకుండా, అదేవిధంగా టిష్యూస్గా మారకుండా ఫ్యాట్గానే మారిపోతుంది. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఈ హైపోథైరాయిడ్లో మనకు మెటబాలిజం తక్కువ కావటం వల్ల మనం తీసుకునే ఆహార పదార్థాలు ఎనర్జీగా, టిష్యూస్గా కన్వర్ట్ కావడం కంటే ఫ్యాటుగా కన్వర్ట్ కావడం ద్వారా ముఖ్యంగా హైపోథైరాయిడ్లో ఏమవుతుంది అంటే వెయిట్ పెరగడం ఉంటుంది. వెయిట్ పెరగడం ద్వారా జాయింట్ పెయిన్స్ వస్తాయి. నెక్స్ట్ స్కిన్ డ్రైనెస్ వస్తుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వీరు ముఖ్యంగా జనరల్గా చలికి తట్టుకోలేరు. ఇంకా మనకు శరీరంలో ముఖ్యంగా మగవారికి వస్తే స్పెర్మ్ కౌంట్ తగ్గడం ఉంటుంది. నెక్స్ట్ స్పెర్మ్ మొటిలిటీ తగ్గడం ఉంటుంది. ముఖ్యంగా పేగు కదలికలు తగ్గుతాయి. అందువల్లనే మనకు కాన్‌స్టిపేషన్ వస్తుంది. ఇంకా జనరల్గా మా ఆడవారిలో మనకు పీసీఓడి వస్తుంది. అదేవిధంగా గర్భాశయంలో గడ్డలు వస్తాయి, ఫైబ్రాయిడ్స్ అని, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. గుండె కొట్టుకోవడం తక్కువ ఉంటుంది. ఏవైనా సరే మూవ్‌మెంట్స్ తక్కువ ఉంటాయి. మానసిక చురుకుదనం తగ్గుతుంది. ఇంకా మనకు జనరల్గా విటమిన్ డి, కాల్షియం కూడా వీరికి తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా ఇవన్నీ కూడా మనకు హైపోథైరాయిడ్లో ఉంటాయి. హైపర్ థైరాయిడ్ అంటే ఏంటంటే మనకు జఠరాగ్ని పెరగటం ద్వారా మనం ఎంత తీసుకున్నా కూడా మనకు అవన్నీ కూడా టిష్యూస్గా మారటం, ఎనర్జీగా మారటం ద్వారా ఇంకా మనకు జఠరాగ్ని పెరగటం ద్వారా ఆ టిష్యూస్ను కూడా నాశనం చేస్తుంది. అందుకే దీన్ని భస్మకాగ్ని అంటాం హైపర్ థైరాయిడ్ అంటే. దీంట్లో ఏంటంటే మెటబాలిజం నార్మల్ కంటే కూడా ఎక్కువ కావటం వల్ల మనం ఎంత ఫుడ్ తీసుకున్నా అదంతా కూడా మనం టిష్యూస్గా ఏర్పడకుండా ఎనర్జీగా కన్వర్ట్ కావటం ద్వారా ముఖ్యంగా ఈ హైపర్ థైరాయిడ్ అనేది దీంట్లో ఏమవుతుందంటే వెయిట్ లాస్ అయిపోతుంది. అదేవిధంగా పేగు కదలికలు పెరగటం ద్వారా మోషన్స్ ఎక్కువవుతాయి. ఇంకా మనకు నిద్ర లేకపోవటం, గుండె ఎక్కువ వేగంగా కొట్టుకోవటం, అదేవిధంగా నెక్స్ట్ వీళ్ళు వేడికి అసలు తట్టుకోలేరు. ఇంకా మీకు వీళ్ళకు ముఖ్యంగా ఏమవుతుంది అంటే మనం అన్నం ఇప్పుడు షివరింగ్ వస్తుంది మొత్తం. ఇంకా మనకు జనరల్గా అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కడుపులో. ఇవన్నీ కూడా హైపర్ థైరాయిడ్ యొక్క లక్షణాలు. కాబట్టి మనకు చాలామందికి హైపోథైరాయిడే వస్తాయి. హైపోథైరాయిడ్ మనం ఆయుర్వేదంలో కఫశోధ కింద తీసుకోవటం జరుగుతుంది, వాత కఫశోధ కింద తీసుకోవటం జరుగుతుంది. అదే మనకు హైపర్ థైరాయిడ్ వాత పిత్తశోధ కింద తీసుకోవటం జరుగుతుంది. ఈ 2 రకాల లక్షణాలను బట్టి మనం ఈ ట్రీట్మెంట్ అనేది వేరు ఉంటుంది. హైపోథైరాయిడ్లో అదేవిధంగా కొలెస్ట్రాల్లో వెయిట్ పెరగటం వీటన్నిటిలో ఒకే ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అదే హైపర్ థైరాయిడ్లో వెయిట్ లాస్లో నెక్స్ట్ న్యూట్రిషన్ తక్కువైన వారిలో ఇచ్చే ట్రీట్మెంట్ అంతా ఒకే విధంగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ హైపోథైరాయిడ్లో కూడా మోడర్న్ ఇంగ్లీష్ మెడిసిన్స్ వారు మనకు షుగర్కి ఇచ్చే మందులే ఇవ్వటం జరుగుతుంది.
మనం హైపోథైరాయిడ్లో ముఖ్యంగా మెటబాలిజంను పెంచేటటువంటి మెడిసిన్స్ ఇవ్వటం జరుగుతుంది. కాంచనార గుగ్గులని, పునర్నవాది గుగ్గులు అని, దశమూల కటుత్రయాది కషాయం అని, ఇవన్నీ కూడా మనకు మెటబాలిజం పెంచుతాయి. దీని ద్వారానే వెయిట్ తగ్గుతుంది. దీని ద్వారానే గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ తగ్గుతాయి, పీసీఓడి తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతుంది. ఇవన్నీ కూడా దీని ద్వారా తగ్గుతాయి. అదే మనకు హైపర్లో విదార్యాది కషాయం అని, ద్రాక్షాది కషాయం అని, హంసపత్యాది కషాయం అని ఇవన్నీ కూడా ఇస్తాం. ఇవన్నీ మనకు హైపర్ థైరాయిడ్ తగ్గుతుంది. అయితే మనకు హైపర్తో పోలిస్తే హైపోనే మనకి ఈజీగా తగ్గుతుంది. ఇంకా మనకు కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి హైపోథైరాయిడ్లో. మనకు వమన కర్మ అని, నెక్స్ట్ విరేచన కర్మ అని రకరకాల పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. మన దగ్గర ముఖ్యంగా హోమియోలో కూడా ముఖ్యంగా మనకు హార్మోన్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్, ఈ మనకు థైరాయిడ్ కానీ ఇలా హార్మోన్ సంబంధించిన వ్యాధుల్లో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ మనకు హోమియో మెడిసిన్స్ తీసుకున్న పంచకర్మల ద్వారా మనకు ఆయుర్వేదంలో పంచకర్మలు తీసుకోవచ్చు. అలా మన దగ్గర ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఉండటం ద్వారా సిద్ధాలో కొన్ని మందులు ఉంటాయి, యునానీలో కొన్ని మందులు ఉంటాయి, నెక్స్ట్ ఆక్యుప్రెషర్లో కొన్ని, ఆక్యుపంచర్లో కొన్ని, ఇలా మనం ఏ వ్యాధికి ఏ ఈ వైద్య విధానంలో మనకు మంచి ట్రీట్మెంట్ ఉంటుందో అవన్నీ మనం తీసుకొని మనకు పేషెంట్ యొక్క వ్యాధి తగ్గటమే మనకు ముఖ్య లక్ష్యంగా భావించి మన దగ్గర అంటేనే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ, 9 అంటే 9 రకాల ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్ మన దగ్గర అందుబాటులో ఉంటాయి.